నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజలకు తెలిపారు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా నాయకులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని బాలినేని తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 40 సంవత్సరాలు డబ్బులు రావట్లా 60 సంవత్సరాలు 60 దాటినాయా ఆయనకు ఒక 5,000 ఏం కావాలి చెప్పు. ఐఎస్ఎల్ ఉన్నాయా ఇప్పుడు అందరూ తింటారు. ఎక్కడ ఉంది ఇప్పుడు ఫైల్? గురువారం చెప్తాడు. ఫోన్ నెంబర్ తీసుకో. ఎక్కడ లేదా ఇల్లు స్థలం కూడా లేదా? ఆపరేషన్ చేసుకోవాలన్నారుగా. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు, నేను చేపిస్తా. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తా. ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న. చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు. అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న. జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తాను
తేజం రణ శౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. అవినీతికి తావు లేకుండా రాజకీయ జీవితంలో తమ సొంత డబ్బులను ప్రజాసేవకు వెచ్చిస్తున్న మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు ఎప్పుడూ అండగా ఉండాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదినోత్సవ కేకును మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులకు పంచిపెట్టారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు దాసు అనుగ్రహం ఈరోజు పెరుగుతున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వెంకటరెడ్డి గారు, సంజయ్ గారు, దేవరాజ్ గారు, కొత్త బ్రహ్మం రెడ్డి గారు, ముందు రావాలి. ఈరోజు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, శ్రీరామ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలు విలువలు లేకుండా ఉన్నాయని, దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. మాగుంట కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుండి మాగుంట కుటుంబమే ఎంపీగా పోటీ చేస్తారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబం ఎంతో విశేషమైన సేవలు చేసిందని, ఆ సేవలకు గుర్తుగా ఆయనకు ఉన్నత పదవి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు పెళ్లి కొడుకు మన శ్రీనివాసరెడ్డి గారు. మరి వయసు అయితే చెప్పలేదు కానీ మీద కూడా లేదు, వయసు మాకంటే పెద్దలైనా కానీ మాకంటే యాక్టివ్గా ఉంటారు. మరి శ్రీనివాసరెడ్డి గారు మన 91లో మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో సేవలు చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబానికి అండగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు లేకుండా పోతా ఉన్నాయి రాజకీయాల్లో. మరి దానికి అనుగుణంగానే మనం కూడా పోవాలని కూడా శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏదొచ్చినా కూడా కామ్ అయిపోతుంది ఆయన. ఇప్పుడు రాజకీయంలో అది కరెక్ట్ కాదేమో అని మాకు అనిపిస్తూ ఉంది. మనం కూడా దేనికైనా సిద్ధంగా, దేనికైనా ముఖ్యంగా మన కార్యకర్తల కోసం ఏమైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కూడా మాగుంట కుటుంబం మళ్ళీ 2024లో మాగుంట కుటుంబమే ఒంగోలులో పార్లమెంట్ పోటీ చేస్తుంది. అది శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఉంటాడో అబ్బాయి ఉంటాడో మరి ఆ విషయాన్ని, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారికి రాఘవరెడ్డి గారు అంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమ బట్టి రాఘవరెడ్డి గారు నిలబెట్టాలని చెప్పి కోరిక ఆయనకి. ఆయన రాజకీయాల్లో ఉండాలి కోరిక. నేను రాజ్యసభ పడుతున్నా శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇద్దరు ఎంపీలు అవుతారు మనకి ఒంగోలులో. కానీ ఏదైనా కానీ మాగుంట కుటుంబమే ఒంగోలులో పోటీ చేస్తారు తెలియజేసుకుంటా ఉన్నాం. మనమందరం కూడా మన గతంలో 2,20,000 మెజార్టీ ఇచ్చాం. అంత దాన్ని తగ్గకుండా మళ్ళా కూడా ఎంపీ గారిని మనం 2,00,000 కూడా చెప్పి కోరుకుంటూ కేంద్ర మంత్రిగా వస్తే, ఎందుకంటే ఇప్పటి నుంచో సేవ చేస్తున్నటువంటి మాగుంట కుటుంబానికి కేంద్ర మంత్రి అనేది చిన్నదే, కానీ చిన్నదని కాదు, ఒక మనకి అవసరం కూడా ఉంది.
ఎందుకంటే ఎంతో రాజకీయ జీవితంలో కరప్షన్ అనేది లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్న వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఈరోజు మరి ఎన్నో బర్త్డే అయితే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మరి ఇంకా ఇట్లాంటి బర్త్డేలు ఇంకా 25 సంవత్సరాలు ఒంగోలునే జరుపుకోవాలని చెప్పి కూడా ఇంకా నేను అందుకంటే ఎక్కువ కోరుకోను. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ కొనసాగిస్తూ చిత్తశుద్ధితో సేవాభావం కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం అని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి వివాద రహితుడని తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే మాగుంట కుటుంబం ఎప్పుడూ జిల్లా రాజకీయాల్లో అలానే కొనసాగాలని ఆకాంక్షించారు. ఎక్కడ ఉన్నా కూడా 15వ తారీఖు మనకు ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేసుకొని ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ ఇందాక చెప్పాడు, పెళ్లి కొడుకని చెప్పాను. అది ఏదన్నా కూడా ఏంటంటే మాకు వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లల వరకు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంటుంది. మన రకరకాల సమస్యలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మన బాలినేని వారసుగారి నాయకత్వంలో అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు మంచినీటి సమస్యలు కూడా పైపులైన్ కూడా బిగించారు, అది ఇప్పటికే ప్రాబ్లమ్స్ వచ్చాయి. చొరవ తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమాలు చేయడంలో ఈరోజు కూడా 60-70% వరకు చెరువులు తీసుకున్నాయంటే అది మన శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మన గవర్నమెంట్ ట్యాంకర్స్ పెట్టారు, ఇప్పటికీ కావాలో కూడా ఉన్నాయి, లక్షలు నడుస్తున్నాయి. ఆ మొదట్లో సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శివారు ప్రాంతానికి వెళ్ళేసి మంచినీళ్ళు అందిస్తామని వాడికి ఉన్నటువంటి చిత్తశుద్ధితోటి అదేవిధంగా సంఘ సేవ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో తన ముందు పాత్ర పార్లమెంట్ సభ్యులుగా ఆయన ముందు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వివాద రహితుడిగా అందరివాడిగా జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం పాత్ర సుస్పష్టంగా కనిపించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి జిల్లా ప్రజలందరూ అండగా ఉండాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అన్నారు. జన్మదిన సందర్భముగా వారికి ప్రకాశం జిల్లా తరఫున శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ నాయకులు చీరాల శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యులు బలరామకృష్ణమూర్తి గారు, అలాగే యువ నాయకులు రాఘవరెడ్డి గారు, మరి ఈనాడు మాగుంట సుబ్బారామిరెడ్డి గారి వారసులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండి ఈ ప్రకాశం జిల్లాని ఒక మణిపూతగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక మాయని మద్దగా మరి అలాంటి వారు ఈరోజు మనకు మనందరి మధ్యలో కూడా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు ఇంకా 10 కాలాల పాటు రాజకీయంలో వారు కుటుంబం చేసిన సేవలను మరోవిధంగా మరి రేపు రాబోయే 24లో ఎంపీగా మళ్ళీ వారే ఉండాలని, ఒంగోలులో మా అన్న బాలినేని గారు ఉండాలని, తన తండ్రి పుట్టినరోజుని మాగుంట కుటుంబ అభిమానులు పుట్టినరోజుగా జరుపుకోవటం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. మాగుంట కుటుంబం పట్ల జిల్లా ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మాగుంట కుటుంబం ఎప్పుడూ మరిచిపోదని, అభిమానం ఇలానే కొనసాగాలని అన్నారు. అంత పెద్దగా పండగ చేసుకుంటున్నాం మనము. గత సంవత్సరం చేసుకోలేకపోయినాము, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చేసుకోగలుగుతున్నాము. గత సంవత్సరంలో చాలా జరిగినాయి. అంత జరిగినా కూడా మీరందరూ మా వెంటుండి మా అభిమానులాగా ఉండి మా మీద ప్రేమ చూపించి ఇంత ఆప్యాయతతో వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా ముందుగా మీరు ఇట్టే ఉండాలి, మాకు ఆశీస్సులు ఇవ్వాలి, మేము మీకోసం సేవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఎలా అయితే మాగుంట బాలినేని కుటుంబాల మధ్య
స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయో అలానే కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. రామన్ శ్రీనివాస్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అండి. వీటికి కానీ హ్యాపీ మీరు మన నాన్నతో పాటు మీరు చాలా 25 years ట్రావెల్ చేశారు. అట్లాగే మీ ఫ్యామిలీ మేము మీ అబ్బాయి మేము కూడా చాలా చాలా కోరుకుంటూ మాగుంట కుటుంబ అభిమానుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి 33 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని ఆటుపోట్లను గత సంవత్సరం చూడాల్సి వచ్చిందని, దానికి జిల్లా ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. కష్టంలో ఉన్న మాగుంట కుటుంబాన్ని ఓదార్చారని, జిల్లా ప్రజల ఆదరణ మాగుంట కుటుంబం మరిచిపోదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నా కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని అన్నారు. ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు డేవిడ్ రాజు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, అధికారులు మాగుంటను కలిసి బొకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాగుంట కార్యాలయ ప్రతినిధుల పర్యవేక్షణలో మాగుంటను కలిసేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులతో పాటు మాగుంట అనుచర వర్గం పుట్టినరోజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు నా పుట్టినరోజు అని అంటే ఇది 50వ పుట్టినరోజు, 60 కాదు, ఇది 70వ పుట్టినరోజు. వెనక్కి వెళ్ళిపోలేని వయసు. అందువల్ల సోదరులు వాసు గారు చెప్పినట్టు ఉత్సాహం ఉండినా కూడా కొంచెం తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం అనేది కూడా వస్తుంది. ఒరిజినాలిటీ అనేది కూడా తగ్గేది. ఎందుకంటే వయసు పెరిగేటప్పటికి అది బలరామన్న గారు కూడా చెప్తున్నారు ఉండేటప్పుడు ఈ 70వ సంవత్సరం అనేది పూర్తి అవుతూ ఉన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం అనేది మాగుంట కుటుంబం చేసిన గొప్ప అదృష్టం అనేది మీకు అందరికీ తెలుసుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 1991 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఒంగోలు ప్రాంతంలో దాదాపు 33 సంవత్సరాల నుంచి సేవ చేయడం అనేది మా వదినమ్మ గారు, భారతమ్మ గారు అయినా మేమందరం కూడా ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులకు ఏదో విధంగా మనం సహాయం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతోనే చేయడం అనేది కూడా చూస్తున్నాం. ఈ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అనేది ఎక్కడా కూడా చూడలేదు. అయినా ఈ సంవత్సరం అనేది కొంత ఇబ్బంది అనేది ఆ భగవంతుడు కల్పించిన దీనికి అండదండలుగా కూడా ఇక్కడ ఉన్న వారందరూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా అబ్బాయిని రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించినందుకు మీకు అందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను ఇది చాలా కష్టమైన విషయమే. ప్రత్యేకంగా వాసు గారు అయితే వచ్చేప్పుడు ఢిల్లీలో కూడా వచ్చారు, ఓదార్చారు ఉన్నప్పుడు కూడా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన అనేది నేను ఎప్పుడు 70 సంవత్సరాలు అప్పుడు కూడా చూడలేదు. ఒక పట్టు నీటి అనేది, కంటి నీటి అనేది కూడా రాకూడదు అనేది నిర్ణయం చేసుకున్నాను. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు మా తనయుడికి కొన్ని 100 బొట్లు, 1000 బొట్లు కూడా రాలేదు. దానిని ఓదార్చేదాని కొరకు, ఆ కంటి నీరు తులిపేదాని కొరకు మన వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు వచ్చి, వాసు గారైనా, బలరామన్న గారైనా, వెంకటరెడ్డి గారు, ప్రణీత్ ఉన్నాడు, డేవిడ్ రాజు గారు, ఇంకా అందరూ కూడా మా మాగుంట కుటుంబ అభిమానులు అందరూ కూడా పూర్తిగా ముందులో ఏంటంటే ఉండి, లేదు ఈ సమస్యలన్నీ కూడా తెలియకపోతే భగవంతుడు అనేవాడు మీకు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు కూడా సాగిపోతారని చెప్పినప్పుడు, ఎప్పుడు ఒంగోలుకు వచ్చినప్పుడు మొదటి నుంచి నాకు రాజకీయ జీవితంలో సంతోషంగా ఉండేవాడు. ఎప్పటికి కూడా జన్మలో కూడా మీరు చూపించిన ఆదరణ అనేది ఎప్పుడు కూడా మేము మర్చిపోలేమనేది ఈ సభాముగా మీకు అందరూ కూడా నేను తెలుపుకుంటూ, ఈరోజు జన్మదినం సందర్భంగా మీరందరూ ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు, చాలా సమయం తీసుకున్నందుకు కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ప్రజారోగ్యంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ ఉందని వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తూ సీఎంకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావంతో పశ్చిమ ప్రాంత ప్రజానికం దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బంది పడుతుందని అన్నారు. తాజాగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో వచ్చిన రిపోర్టులను పరిశీలించిన సీఎం జిల్లాకు కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ప్రకటించారని అన్నారు. పేద ప్రజలు ఎదగాలని, సంతోషంగా ఉండాలని సీఎం నిత్యం తహతహలాడుతుంటారని ఆరోగ్యశ్రీ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదాల అశోక్ బాబు అన్నారు. అందులో భాగంగానే విద్యా వైద్యానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, మార్కాపురంలో మెడికల్ కాలేజీ, ఒంగోలు రిమ్స్లో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సాధారణంగా చక్కెర వ్యాధి, రక్తపోటుతో బాధపడే వారికి కిడ్నీల సమస్య తలెత్తుతుందని వైసీపీ వైద్య విభాగం రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ చిడితోటి జీవన్ అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని ప్రజానీకం అటువంటి వ్యాధులు లేకుండా కూడా రోగాల బారిన పడుతుండటంతో రీసెర్చ్ సెంటర్ ద్వారా మూలాలను గుర్తించి పరిష్కరించేందుకు సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సమావేశంలో వైసీపీ వైద్య విభాగం నగర అధ్యక్షుడు డాక్టర్ జాలాది మణిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ పిల్లుట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు విద్యకు, వైద్యానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే గత సంవత్సరం ఆంధ్రకేసరి యూనివర్సిటీ తీసుకురావడంలో కానివ్వండి, మార్కాపురంలో మెడికల్ కాలేజీ తీసుకురావడం విషయంలో కానివ్వండి, రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకురావడంలో కానివ్వండి, సిటీ స్కానింగ్ తీసుకురావడంలో కానివ్వండి, ఈ రకంగా విద్యకు, వైద్యానికి చేసినటువంటి కృషికి ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యానికి సముచిత స్థానము ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు జగనన్న సురక్ష ప్రోగ్రాంలో కూడా ప్రతి గ్రామంలో కూడా జల్లెడ పట్టి ఆ డాక్టర్స్ను పల్లెలకు తీసుకొచ్చి అక్కడికి సంబంధించినటువంటి 7 రకాలైనటువంటి టెస్టులు చేయటం, దాదాపు 172 రకాలైనటువంటి మందులు ఇవ్వటము, అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండటము, అక్కడ ఉన్నటువంటి డయాగ్నోసిస్ని క్లారిఫై చేయటము, ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళని రిఫరల్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళటము, వాళ్ళకి ఓపీ నుంచి సర్జరీ వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయించడం, ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రూరల్ ప్రాంతాల్లో ఈ రకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఉన్నటువంటి పేద ప్రజలు, దాదాపు డబ్బులు కూడా వెచ్చించలేని స్థితిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్ళలేని స్థితి ఉంది ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దాదాపుగా 14 రకాల టెస్టులు చేస్తుంటే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అంతేకాకుండా మా బిడ్డలు లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడలేని పరిస్థితిలో ఉంటే మా ఇంటికే డాక్టర్ వచ్చి ఈ రకంగా ట్రీట్మెంట్ చేయడం అనేది వాళ్ళు సంతోషం చెప్పుకుంటున్నారు. ఈ రకంగా ప్రకాశం జిల్లాలో ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం, అందుకు నేను మా ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశం జిల్లాకు మూత్రపిండాల వ్యాధుల పరిశీలన కేంద్రాన్ని ఈనాడు శాంక్షన్ చేసినందుకు దాని కొరకు ప్రయాసపడిన మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వారికి సరైన వైద్యం అందించడానికి, నివారించడానికి కావలసిన పద్ధతులను పరిశీలించి వాటిని అమలు చేయడానికి తీసుకున్న ఈ సంకల్పం మన ప్రకాశం జిల్లా వాసులందరూ హర్షించదగింది. అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగనన్న గారు మన జిల్లాకు సంబంధించి పశ్చిమ ప్రకాశం జిల్లాలో
ఎంతోమంది కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళకి ఒక మార్గం చూపించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇక్కడికి ప్రారంభించడానికి స్థాపించడానికి ముందు ఒక స్టెప్ తీసుకున్నారు. దాని అందరికీ మా వైద్య విభాగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మనకి ప్రకాశం డిస్టిక్కి అలాట్ చేశారు. సో దానికి మనం మన సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్లస్ అలాగే మన బాలినేని శ్రీనివాసరెడ్డి సార్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రీసెర్చ్ సెంటర్ రావడానికి ప్రకాశంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి ప్రారంభించాలని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. బేసిక్గా మనందరికీ తెలుసు కిడ్నీ డిసీజ్ అన్నది రెగ్యులర్గా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డిసీజులు వస్తుంటాయి. అది కాకుండా మన జిల్లా ప్రత్యేకత ఏంటంటే CKDU అంటాం, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే కారణం లేకుండా కిడ్నీ డిసీజ్ రావడం అన్నది మన జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకత. దానికి మెయిన్ కారణం అనేది ఫ్లోరిన్. కొన్ని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మండలాల్లో ఫ్లోరిన్ కంటెంట్ 5 కంటే ఎక్కువ ఉండటం వల్ల మనకు కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టేట్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి స్టెప్ కూడాను హెల్త్లో ఒక రీఫార్మ్ లాగా ఉంటుంది, ఒక హిస్టారికల్ మూవ్. అలాగే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడం అన్నది కూడా ఒక హిస్టారికల్ మూవ్. దానికి మనం సీఎం గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. దాదాపు 30,000 మంది బాధితులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాంట్లో 500 మంది రెగ్యులర్గా రిమ్స్లోనూ డయాలసిస్ తీసుకుంటున్నారనమాట. వీళ్ళందరికీ ఒక ఫ్లోరైడ్ వల్లేనా ఇంకేదన్నా కారణం ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి, రూట్ కాజ్ తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ సెంటర్ని మనకి శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికోసం మనం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి మండలంలో కూడా నెలకి 4 మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఇప్పుడు ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయో నవంబర్ 10వ తారీఖు తర్వాత కూడా నిరంతరం ప్రతి మండలంలో ఒక 4 ఉచిత మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు జరుగుతాయి. అవి అట్లా కంటిన్యూస్ ప్రాసెస్గా స్టేట్ అంతా జరుగుతూ ఉంటుంది. అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న బీచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. 23 కోట్లతో నూతన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య తీర్చామని బాలినేని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తెలిపారు. రోడ్లపై రోడ్లు వేయడం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి తీరుతామని తెలిపారు. రోడ్లకు, కాలువలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. మోటుమాలలో ఎవరికైనా ఆరోగ్య విషయంలో సమస్యలుంటే నాకు తెలిపితే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఎంపీడీఓ సుజాత, సర్పంచ్ జయరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, కఠారి శంకర్, వీర్రాజు, గోలి తిరుపతిరావు, తహసీల్దార్ బివి వెంకటరమణ, పంచాయతీరాజ్ ఏఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ గుండమాల గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి మొదలు కొత్తపట్నం మండలంలో మొన్న వారం రోజుల క్రితం సర్పంచ్ వచ్చినప్పుడు గడప గడపకి ప్రారంభించాలని మండలంలో ఈశాన్యంగా ఉన్నటువంటి మేము ఈ గుండమాల మొదలు పెడదాం మండలంలో అని చెప్పి నేను చెప్పడం మరి స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చిన రోజే అందరూ కూడా మాకు బీచ్ రోడ్ కావాలి అని చెప్పి అందరూ కూడా ఎక్కడ పోయినా ఇంట్లో అందరూ కూడా చాలామంది చెప్పటం, ఎట్లయినా కానీ వెంటనే శాంక్షన్ చేయించాలని చెప్పి ఆ రోజు నైటే జిల్లా పరిషత్ చైర్మన్ పిలిపించి మరి ఆ రోజే శాంక్షన్ చేయించి మరుసటి రోజే శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు బీచ్ రోడ్డు పనులు కూడా మొదలు పెట్టారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నెలాఖరికల్లా మొత్తం పనులు అయిపోతాయి. బీచ్ రోడ్డు అంతా కూడా పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కరెంటు సమస్య మరి మన ముఖ్యంగా చెరువుల్లో ఉన్నటువంటి చెరువు సమస్య కానీ ఈరోజు అన్ని కూడా చెరువు సమస్య తీరిపోయింది. మరి ఇంటింటికి కూడా మంచినీళ్ళు కొలాయి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక్క ఇంటికి కూడా ఆపేది లేదు.
మరి ఇందాక అక్కడ పోయినప్పుడు మాకు రాలేదన్నారు, ఇంకా పైపులు రావాల్సి ఉంది కాబట్టి అందువల్ల ఆగింది తప్ప వారం రోజులు 10 రోజులు అన్నీ కూడా ఊరంతా కూడా ఇంటింటికి కొలా ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మంచినీళ్ళు అనేది ముఖ్యం, మరి దాన్ని కూడా దాహం తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. డంక రోడ్లు కానీ ఇవన్నీ కూడా మా మండలం సంబంధించి 10 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి 6 సిమెంట్ రోడ్లు ఏదో అడిగాడు మన సర్పంచి, మన ఊర్లో సంబంధించినటువంటి 6 సిమెంట్ రోడ్లు కూడా త్వరలోనే పనులు ప్రారంభించి ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఊళ్ళో పరిస్థితులు ఎవరికైనా ఇబ్బంది ఆరోగ్య విషయంలో మీరందరూ కూడా నిన్న మొన్న వచ్చి అన్ని ఊళ్ళో అందరూ కూడా టెస్టులు చేశారు. సమస్య తీవ్రంగా ఏమన్నా ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే ముందుగా మాకు చెప్పండి, అన్ని రకాల జబ్బులకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు గతంలో 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మీ రుణం నేను తెచ్చుకుంటాను. అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీ వాసున్నాను గురించి రండి, తప్పకుండా ఏ కార్యక్రమానికైనా నేను చేయగలిగిన సహాయం ఆ భగవంతుడు నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు కూడా మీరు ఈ గ్రామం సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సంబంధించినటువంటి ఒక్కొక్కరు 18 సెంట్లు 200 మందికి ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇచ్చినారని చెప్పారు. నాకు ఎంఆర్ఓ గారికి చెప్పాను, ఒకసారి అది వెరిఫై చేసి మనం పట్టాలు వెళ్తే ఈ పట్టాలు కూడా 200 మందికి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. అయితే ఏదైనా కానీ మనం చేయగల పనులు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ మండలంలో ఎక్కడ జరగనటువంటి విద్యుత్ ఆధునీకరణ, ప్రతి స్తంభం రీప్లేస్మెంట్, ప్రతి వైరు కూడా మార్చడం జరిగింది. అలాంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు. అందువల్ల ఈ మండలం తరఫున ఆ విధమైన మంచి అభివృద్ధి రైతుల కోసం, పేద ప్రజల కోసం చేసినందుకు, ప్రతి ఇంటింటికి సందుకు కొన్ని కూడా స్తంభాలు తీగలు లాగినందుకు మీ అందరూ కూడా ఒకసారి హర్షధ్వానాలతో తప్పట్లతో అనని అభినందించాలి. తొందరలో రాబోయే 2024 ఎన్నికల్లో మీ అందరూ కూడా మన వాసనని ఆశీర్వదించాలని, మనందరం తప్పనిసరిగా మళ్ళీ అన్నని మంత్రిగా తీసుకొచ్చుకొని ఇక్కడ విజయోత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భం. చాలా రోజులు ఇబ్బంది పడతా ఉంటే 64 పట్టాలు మంజూరు చేసి ఇస్తే కానీ వాళ్ళకి ఆక్వాద సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కరెంటు రావాలి ఆన్లైన్ ఇవన్నీ అని చెప్పేసి ఒక రోజులోనే పట్టాలు తయారు చేసి మీకు ఇచ్చినందుకు ఒకసారి మీరందరూ కూడా తహసీల్దార్ గారిని అభినందించారు. జననం సాధారణంగా ఉన్న మరణం చరిత్ర సృష్టించాలని చెప్పిన ఆయన మాట ఆయనే నిజం చేశారు. అత్యున్నత శిఖరాలు అందుకున్న వ్యక్తి మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం. ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న జన్మించారు. 2015 జూలై 27న మరణించారు. భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచునాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు గడించారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు. అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. ये ज़मीं मेरी मेरा आसमां बड़ा खूबसूरत है जहां
जहां ये ज़मीं मेरी मेरा आसमां. అవుల్ పకీర్ జైనులుద్దీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15 జన్మించారు. తండ్రి జైనులుద్దీన్ పడవ యజమాని, తల్లి ఆయుషమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. స్క్వార్జ్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచురాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టు పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకార వేతనం రద్దు చేస్తానని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసి డీన్ను ఆకట్టుకున్నారు. తరువాత డీన్ కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను అన్నారు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షల్లో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT చెన్నై నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన తర్వాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ DRDOలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. SLV-3 పరీక్ష విజయవంతం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ను అడగగా ఆయన మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా కలాం గారిని విచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొంటారు. 1970-1990 మధ్యకాలంలో కలాం PSLV, SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల్లో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో గుండె వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 1912లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం అండ్ రాజు ట్యాబ్లెట్ అని అంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో రాష్ట్రపతి కలాం 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న పదవి స్వీకారం చేశారు. ఆ పదవికి తనను అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి NDA కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరిచిన 87 ఏళ్ల లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది.
ఆమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం కింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ INAలో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీరవనిత. అతడు ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందాడు. లాభదాయక పదవులు, చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతను భావించారు. తన పదవీ కాలంలో 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో 20 కేసులు నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబర్లో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలు అందించారు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతుల్లో కలాం 3వ వాడు. 2007 జూన్ 20తో తన పదవీ కాలం పూర్తయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నాడు. కానీ చివరి క్షణాల్లో వద్దని నిర్ణయించుకున్నారు. Do swear in the name of God. Do swear in the name of God. That I will faithfully execute the office of the President of India. That I will faithfully execute the office of the President of India. కలాం 40 విశ్వవిద్యాలయాల నుంచి 7 గౌరవ డాక్టరేట్లు పొందారు. ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసినందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుడిగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నను అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. కలాం మరణం తర్వాత అనేక నివాళులు అందుకున్నారు. అతని పుట్టినరోజైన అక్టోబర్ 15ను తమిళనాడు ప్రభుత్వం యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ APJ అబ్దుల్ కలాం పురస్కారం ఏర్పాటు చేసింది. అందులో 8 గ్రాముల బంగారు పథకం, ప్రశంసాపత్రం, 5 లక్షల నగదు బహూకరిస్తారు. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని DRDO భవనంలో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేశారు. మరణానికి ఒక వారం ముందు బిజ్నోర్లో కలాం రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు. APJ అబ్దుల్ కలాం 2015 జూలై 27న సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని IIMలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పెయ్కరుంబు గ్రామంలో DRDO నిర్మించింది. దీనిని జూలై 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాల ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జననాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రవేశద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చొని నిలబడి ఉన్న భంగిమల్లో కలాం మరో 2 చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. It means when the failure occurred, the leader took it up. When the success came, he used his team. That's the first. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన బాగుందని, అందుకే వైసీపీలో చేరుతున్నామని మోటుమాల గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు తెలిపారు. ఇప్పటి వరకు జనసేన పార్టీలో కొనసాగిన వీరంతా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ వైసీపీ కండువాలు కప్పి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ సీనియర్ నాయకులు పూరిని కృష్ణారెడ్డి, పి సాంబయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో గంటా వెంకట్రావు, గంటా శ్రీను, నున్న పవన్ సాయి, బి పద్మ, పి వెంకటేష్, పర్వతరెడ్డి కొండలు, పర్వతరెడ్డి బుజ్జి, పి ఆదిశేషు, నలహరి నాగేశ్వరరావు, పసుపులేటి నాగమల్లేశ్వరి, నరహరి రమణమ్మ, పురిని సుబ్బులు, షేక్ మీరాబి, పురిని బాలకోటమ్మ, పానాల సద్దెమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మోగ వెంకటేశ్వర్లు, పురిని రమణారెడ్డి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియం కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించడానికి ప్రయత్నించడం దుర్మార్గమని KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం విమర్శించారు. ఒంగోలు LBG భవన్లో
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడారు. గతంలో ఒంగోలు నగరం మామిడిపాలెం సర్వే నెంబర్ 82/1Bలో 20 సెంట్ల స్థలం కేటాయించారని నాయకులు తెలిపారు. నేడు ఆ స్థలాన్ని కొద్దిమంది భూ ఆక్రమణదారులు కాజేయాలని వార్తా కథనాలు వచ్చాయని, వాటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్ బాబు జగజ్జీవనరావు ఆడిటోరియం స్థలాన్ని కాపాడి భూ ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దళితులు గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్థలంపై భూ ఆక్రమణదారులు డేగ కన్నులు వేస్తూ దళితుల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు ఆడిటోరియానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి తక్షణమే శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. లేని పక్షంలో దళితులను ఐక్యం చేసి బాబు జగజ్జీవనరావు ఆడిటోరియం కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, అట్లూరి రాఘవరావు, వేసిపోగు మోజేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు ఆడిటోరియం కోసం ఒంగోలు నగరంలో మామిడిపాలెంలోని సర్వే నంబర్ 82/1Bలో 20 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం గతంలో కేటాయించింది. ఈ మధ్యకాలంలో ఆ స్థలాన్ని కొద్దిమంది భూ ఆక్రమణదారులు ఆక్రమిస్తా ఉన్నారని వార్తా కథనాలు కూడా వచ్చినటువంటి విషయం ప్రజానీకానికి తెలుస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దళితుల కోసం, దళిత అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్థలాలను భూ ఆక్రమణదారులు ఒకవైపు ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉందని ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ నిర్మాణం కానీ ఏ పనులు కానీ చేపట్ల ఖాళీగా ఉంది. ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు దాని మీద కన్నేసి దాన్ని ఈపాటికే 2-3కి అమ్మినట్టు చేతులు మారినట్టుగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకొక ఎత్తు అయితే ఈరోజు అక్కడ దాన్ని ఒక 6 ప్లాట్లుగా విభజించి దాన్ని అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి మాకు అందినటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని మేము ఫీల్డ్లోకి వెళ్ళి స్థలాన్ని పరిశీలన చేశాము. అందులో హద్దురాలు వేయటం కోసం రాళ్లు తోలున్నారు. దీని మీద ప్రభుత్వ అధికారులకు జిల్లా మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు ఆ స్థలాన్ని పరిశీలన చేయడం కానీ అధికారులు చూడటం అంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కాపాడటంలో జిల్లా ప్రభుత్వ, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అని మేము చెప్పదలుచుకున్నాం. గత వారం రోజుల నుంచి జిల్లా అంతా ఇది చర్చ నడుస్తూ ఉన్నది. ఇంత చర్చ జరుగుతున్నా కూడా ఈ రోజు కూడా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ స్థలాన్ని పరిశీలించి దాని రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పకపోవడం అనేది బాధమైన విషయం. అందుకనే కేవీపీఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముందు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్థలాన్ని సందర్శించి పెన్షన్ వేయాలి. పెన్షన్ వేసి ఇది బాబు జగజ్జీవనరావు గారి ఆడిటోరియం కేటాయించే స్థలం, ఈ స్థలంలోకి వస్తే శిక్షార్హులని చెప్పేసి బోర్డు పెట్టాలి. తక్షణమే దానికి శంకుస్థాపన చేయాలి. నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాల్సినటువంటి అవసరం. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రతి నెల నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 76వ నెల కార్యక్రమాలను ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం కళాకారులచే శ్రీకృష్ణ రాయబారం పడకసీరు నాటక ప్రదర్శన జరిగింది. శ్రీనివాసరెడ్డి, మెడికల్ బాబురావు, చిట్టా వెంకట శివప్రసాద్, భువనగిరి పురుషోత్తం నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ నెలలో మరణించిన కొందరు నాటక, సినీ ప్రముఖులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బేతంశెట్టి హరిబాబు తెలిపారు. నాటక రచయిత, నటుడు, దర్శకులు కడియం శాంతిబాబు గురించి నటుడు, రచయిత, దర్శకుడు ఎల్ శంకర్ మాట్లాడారు. ప్రముఖ సాహితీవేత్త మల్లవరపు రాజేశ్వరరావు గురించి పౌరాణిక రంగస్థల నటుడు ఎం శాంతారావు మాట్లాడారు. జర్నలిస్టు మాల్యాద్రి గురించి కళాభిమాని పల్నాటి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులు దిగ్విజయ్, జాలాది మోహన్, వాకా సంజీవరెడ్డి, మాకా ఆంజనేయులు, పొదిలి బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు.
వెన్నెలలోన ప్రేమ పూ కడియాల చేయి గామిడై పారిదించి కాగిడి వెన్నెలలోన చేమ పూ కడియాల చేయి లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కర్ర ఇంకోటి 4. ఓకే, అండ్ ఇదే కాదండి, నాట్ ఓన్లీ థింగ్సే కాదు, చిన్న చిన్న అక్షరాలు మనము దగ్గరగా నిలబడి ఇలా పెట్టుకొని చూస్తాం కదా, మసక బారిన అక్షరాలను కూడా తను చదవగలుగుతుంది. అండ్ దానికి స్క్రీన్ అవన్నీ మేము అరేంజ్ చేయలేకపోయాం. ఇప్పుడు వేద, ఈ ఫ్రంట్ లైన్లో అక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారు ఒకసారి చెప్పగలవా? ఓన్లీ ఫ్రంట్ లైన్. ఫ్రంట్ లైన్ అటు సైడ్. లెఫ్ట్ సైడ్ ఓన్లీ. 4. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో బ్లాక్ షర్ట్ వాళ్ళు ఎవరున్నారో ఒకసారి వాళ్ళని టచ్ చేసిరమ్మా. సార్ అంతటి రారాజులు ఏమాత్రము సాయము మీకు హామీ ఇవ్వకుండానే సంతృప్తిని పరిచి పంపినాడు. ఏమి నీ కళా విలాసము? శుభమస్తు. రాబో కురుక్షేత్ర మహాసంగ్రామము. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి శనివారం అమావాస్య సందర్భంగా దశ సహస్ర కదలీ ఫలార్చన పూజ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ప్రాతకాల సుప్రభాతం, గోపూజ, బిందెతీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిపించారు. 11 ఆవృతాలుగా దేవస్థానం వేద పండితులు, అర్చకులు 10,000 అరటి పండ్లతో పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహా నివేదన, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా గుంటూరు వాస్తవ్యులు పొనకాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు ఉభయదాతలను, భక్తులను ఆశీర్వదించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజాన్ని దాచటం అంటే విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడమే. అది ఎప్పటికైనా మొలకెత్తి తన ఉనికిని చాటుకుంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.